ప్రభునామనకు ఘనత కలుగునుగాక. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4వ వాక్యం మనం చదువుకుంటున్నాము. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొండియు తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం ఇక్కడ గమనించినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా ఎంతో భారంతో మాట్లాడుతున్నాడు. సహోదరుని నమ్మద్దు, తోటివారు నమ్మద్దు అని చెప్తున్నారండి. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ప్రతివారు జాగ్రత్తగా ఉండమంటున్నాడు. పొరుగువాడిని నమ్మద్దు, సహోదరుని నమ్మద్దు. నమ్మితే ఎవరు నమ్మాలా? మనం దేవుణ్ణే నమ్మాలి. జకర్యా గ్రంథము 1వ అధ్యాయంలో మనం 3వ వాక్యం మనం చూస్తే దేవుడు ఏమంటున్నాడు? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. మీరు నా మాట విని ఎడల నేను మీ మాట వింటాను అని చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అని గమనిస్తున్నాం. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గమును దుష్క్రియలను మాని తిరుగుడని ప్రకటించెను. వారు వినకపోగా నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా ద్వారా దేవుడు చెప్తున్నాడు, వారు నన్ను ఎరగకపోయిరి. ఒకరి పట్ల ఒకరు కీడు చేయుచు ఉంటిరి. ఒకరి పట్ల ఒకరు నమ్మకమైనటువంటి జీవితం జీవించలేకపోయిరి. ఇందుని బట్టి మీలో ప్రతివాడును తమ పొరుగువాని విషయంలో జాగ్రత్తగా ఉండవలేనను అని చెప్తున్నాడు. మనమైతే ఏం చేయాలా? ప్రియమైనటువంటి దమ్ములరా, యేసు ప్రభు మనకు నేర్పించినటువంటి మాటలు ఉన్నాయి. మార్కు సువార్త 12:29-31 వరకు మనం చూస్తే 2 కట్టడలు ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ఈ 2 కట్టడలో 10 ఆజ్ఞలు ఇమిడి ఉన్నవి. ఒకటి ఏమిటంటే, నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకంతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించుట. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుట. ఈ ఆజ్ఞలు ఈ రెండింటిని అనుసరించి జీవిస్తే ఇంకా దానికి విరోధమైనటువంటి నియమం ఏదియూ లేదు అని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనము చేయలేకపోతున్నాం. అలాగా హృదయపూర్వకంగా దేవుని ప్రేమించలేకపోతున్నాం. హృదయపూర్వకంగా దేవుని ప్రేమించుకో, వాళ్ళకి ఇష్టమైన వాటిని ప్రేమిస్తున్నారు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమండి, ఇది అస్సలే జరిగించలేకపోతున్నారు. మనం అంటే మనకిష్టం, మన కుటుంబం అంటే ఇష్టం, మన బిడ్డలంటే ఇష్టం. పొరుగు వాళ్ళంటే మనం అంతగా ప్రేమించలేకపోతున్నాం. అందుకని ఏం చేస్తున్నారు? పొరుగువారిని పడగొట్టాలి, వాడిది కూడా మనమే రాబట్టుకోవాలనే ఆశ మనుషుల్లో ఉంటుంది. కాబట్టి ఈ అజ్ఞాతిక్రమమే పాపమని చూస్తున్నాం. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఈ జీవితాల వల్ల మనం మేలు పొందలేకపోతున్నామని దేవుడు ప్రవక్త ద్వారా మనకు హెచ్చరికిస్తున్నాడు. ఒకవేళ ఇలాంటి పాపము మనలో ఉన్నట్లయితే ప్రభునందు విశ్వాసం ఉంచుతాం. ఎవరిని నమ్మొద్దు అంటున్నాడు. పొరుగువారిని నమ్మొద్దు, స్నేహితుని నమ్మొద్దు, సహోదరుని కూడా నమ్మవద్దు అంటున్నాడు. కాబట్టి నమ్మితే ప్రభునే నమ్మి ఆయనందు విశ్వాసం ఉంచి పూర్ణ హృదయంతో ఆయన అనుసరించినట్లా దేవుడు తప్పకుండా మనకు సహాయం చేయబడి ఉన్నాడు. అటు ధన్యత మనకు కలుగునట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నిన్ను మాత్రమే ప్రేమించి, నిన్ను ఆరాధించిన, స్తుతించిన, మహిమపరిచి నీ అందు విశ్వాసం ఉంచి మేము చివరి గడియ వరకు కూడా నీ కొరకు జీవించడానికి మీరు మాకు నేర్పించమని, కరుణించమని, కృప చూచమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.